హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్బీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఫిజికల్ అప్డేట్ స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా మనకి పీఈటీ పిఎంటీ ఎప్పుడు ఉండొచ్చో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనము ఇది మనకి ఓల్డ్ నోటీసే ఫ్రెండ్స్. మనకి ఈ నోటీస్లో ఎస్ఐకి సంబంధించిన పీఈటీ పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలని ఒక నోటీస్ని ఆర్పిఎఫ్కి పంపించడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ మ్యాన్ పవర్ కావాలని నోటీస్లో మనం చూసుకుంటే మనకి పీఈటీ పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిక్రూట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ RPSF will be conducted tentatively in the first week of April 2025. అంటే మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్కి కండక్ట్ చేయాల్సింది ఈవెంట్స్, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఈ నోటీస్ చూసుకుంటే మనకి ఎప్పుడో ఏప్రిల్ ఫస్ట్ వీక్కి కండక్ట్ చేయాల్సింది ఈవెంట్స్, కానీ లేట్ అవ్వడం జరిగింది. మనకి జూన్ లాస్ట్ అయినా కానీ, అంటే జూన్ లాస్ట్ వీక్ అయినా కానీ, జూలై ఫస్ట్ వీక్ అయినా ఖచ్చితంగా కండక్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్కి సంబంధించిన గ్రౌండ్స్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వేరే గ్రౌండ్స్లో కండక్ట్ చేయరు, ఆర్పిఎఫ్కి సంబంధించిన గ్రౌండ్సే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఏం డంకులు ఉండవు. ఇప్పుడే చాలా లేట్ అవ్వడం జరిగింది, కానీ ఈ ప్రాసెస్ని తొందరగా క్లియర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకోటి చాలామంది ఇన్ టైంలోనే రన్నింగ్ కొడతానని అనుకుంటారు. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి చాలా టఫ్గా ఉంటుందని చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ ఇన్ టైంలో కొడుతున్నాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఇంతవరకు ఎవరైనా రన్నింగ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఐకి సంబంధించిన చాలా తొందరలోనే ఈవెంట్స్ ఉంటాయి. జూన్ లాస్ట్ వీక్ అయినా, జూలై ఫస్ట్ వీక్ నుంచి అయినా కానీ. ఎస్ఐ ఈవెంట్స్ అయిపోయిన 20 డేస్కే లేదా 30 డేస్కే కానిస్టేబుల్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి ఏం లేట్ చేయరు. ఇప్పుడే చాలా లేట్ అయింది, ఇప్పుడే చాలా వరకు లేట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వన్స్ ఈవెంట్స్ క్లియర్ అయినాయంటే మెడికల్ కూడా అయిపోతారు. ఫ్రెండ్స్, సో మనం చూసుకుంటే ఎస్ఐకి సంబంధించిన ఈవెంట్స్ ఇప్పుడు ఉంటాయంటే జూన్ లాస్ట్ వీక్ అయినా, జూలై ఫస్ట్ వీక్ అయినా ఉంటాయి. అదేవిధంగా మన కానిస్టేబుల్ 1 మంత్ తర్వాత ఉంటాయి. ఫ్రెండ్స్, అంటే మన ఆగస్ట్లో ఖచ్చితంగా ఉండే అవకాశం చాలా ఉంది. ఇప్పటి నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రన్నింగ్ స్టార్ట్ చేసుకున్నామని అయిపోతుంది. మనకి కానిస్టేబుల్ సంబంధించిన స్కోర్ కార్డ్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, చాలామంది ఇంక్రీజ్ జనరేట్ చేశారు కానీ ఇంకా యాక్టివ్ చేయలేదు. ఫ్రెండ్స్, ఈ యాక్టివ్ చేశారంటే తొందరలోనే రిజల్ట్ వస్తుంది. కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఎస్ఐకి సంబంధించిన మనకి ఈవెంట్స్ నోటీస్ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. ఎస్ఐకి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావాల్సింది కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్ రావాలి. ఫ్రెండ్స్, దాని తర్వాతనే ఫర్దర్ నోటీస్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్, లేదంటే టెలిగ్రామ్లోనే అడగచ్చు. సో అందరూ మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసి ఇన్ టైంలోనే రన్నింగ్ క్లియర్ చేశారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను అక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.